ఈ బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఏ మేరకు పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది? సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ సైతం తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ఉర్రూతలొగించి వెళ్ళిపోయారు. ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా జరుగుతోందా, లేకపోతే ట్రయాంగిల్ పోటీ జరుగుతోందా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, అదేవిధంగా ప్యానెల్లో పెద్దలు రఘునాథ్ బాబు గారికి, సాంప్రసాద్ గారికి నమస్కారం. ప్రధానంగా ఇలా బ్రహ్మనాయుడు గారు, తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ 60 సంవత్సరాల ఏదైతే తెలంగాణ ఎన్నికల ప్రచారం ఏదైతే ఉందో, దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఉందో, ఇలా రాజకీయ పార్టీలు, ఇలా జాతీయ పార్టీగా చెప్పుకున్నటువంటి పార్టీలు అసలైన అంశాలని పక్కన పెట్టి విద్వేషపూరితమైనటువంటి అంశాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండడానికి అనేక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. 60 రోజులుగా జరుగుతున్నటువంటి తంతు. వాస్తవానికి ఇలా దేశంలో నిరుద్యోగం మీద మాట్లాడాల్సిన రాజకీయ పార్టీలు, ఈ దేశంలో ధరల పెరుగుదల మీద మాట్లాడాల్సిన రాజకీయ పార్టీలు, ఈ దేశంలో రైతాంగం పరిస్థితుల మీద మాట్లాడాల్సిన రాజకీయ పార్టీలు, ఈ దేశంలో రైతుకు ఎందుకు ఎంఎస్పీ ఇవ్వట్లేదని దాని గురించి మాట్లాడాల్సిన రాజకీయ పార్టీలు, ఎందుకు రైతులకు స్వామినాథన్ సిఫార్సును అమలు చేయట్లేదని చెప్పి మాట్లాడాల్సిన రాజకీయ పార్టీలు, ఎందుకు నిరుద్యోగం పెరుగుతుందో మాట్లాడాల్సినటువంటి రాజకీయ పార్టీలు, ఎందుకు 10, 13, 14 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నవి ఎందుకు నింపలేకపోయారని మాట్లాడాల్సిన రాజకీయ పార్టీలు ఇవాళ ఓన్లీ విద్వేషపూరితమైనటువంటివి, భావోద్వేగాలు రెచ్చగొడుతూ ప్రజల్ని అటువైపుగా మళ్లించే ప్రయత్నం ఈ రెండు జాతీయ పార్టీలు చేసింది. ఆ క్రమంలోనే ఇలా తెలంగాణలో కూడా జరుగుతున్న తంతు కూడా చూస్తున్న బ్రహ్మనాయుడు గారు, ఇలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఏ విధంగా ఆపివేసిర్రు ఇలా మనం అర్థమవుతా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఓట్లేసినారు, దాన్ని స్వాగతించాల్సింది. కానీ ఎన్నికైనటువంటి రాజకీయ పార్టీ, ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి చేయాల్సిన పనులేంటి, ప్రజలకు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఏంటి, హామీల అమలు తీరు ఎలా ఉండాలి, అదేవిధంగా హామీల కోసం కావాల్సిన బడ్జెట్ ఏంటనే ఒక స్పష్టమైన అవగాహనతోటి ఓ రోడ్ మ్యాప్ తోని రాజకీయ పార్టీ కానీ, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ ముందుకు పోవాలి. కానీ ఇలా ఏదైతే తక్షణ అవసరమైనటువంటి అవసరాలు ఏదైతే ఇలా ముసలి వాళ్ళకి ఇచ్చే ఆసరా పెన్షన్ విషయంలో ఇంతవరకు దాని మీద అతిగతి లేదు. అదేవిధంగా రైతాంగానికి నెల నెల ఇవ్వాల్సినటువంటి అయితే ఆ రుణమాఫీ ఏదైతే ఉందో, మీరు ఇస్తామన్నారో రైతాంగానికి రుణమాఫీ అన్నారు, దాని మీద అతిగతి లేదు. అదేవిధంగా ఏదైతే పంట పండినప్పుడు ఇచ్చేటువంటి బోనస్ మీద అతిగతి లేదు. అదేవిధంగా ఏదైతే వీళ్ళు అనేక రకాలుగా రైతు బంధు పేరుతోటి గతంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నవంబర్ 28వ తారీఖు ఏం చెప్పారండి, మీరు బీఆర్ఎస్ కు ఓటేయకండి, రేపు అధికారంలో రాబోతుంది కాంగ్రెస్ పార్టీ, డిసెంబర్ 3వ తారీఖు రోజు మేము అధికారంలోకి వస్తున్నాం, అధికారంలోకి రాగానే వెంటనే మేము రుణమాఫీ చేస్తాం, రైతు బంధు నిధులు విడుదల చేస్తామని చెప్పేసి డిసెంబర్ 9వ తారీఖు రోజు వారి సోనియా గాంధీ వారి అభిమాన నాయకురాలి జన్మదినం రోజు మొదటి సంతకం పెడతామని చెప్పేసి మాట్లాడిన మాటలు ఒకసారి ప్రైమ్ 9 టీవీ ద్వారా గుర్తు చేస్తున్నా బ్రహ్మనాయుడు గారు. ఇలా మహిళలకు సంబంధించి నెల 25 రూపాయలు ఇస్తామన్నారు, దాని మీద అతిగతి లేదు. పెళ్లిళ్ళు జరిగినప్పుడు తులం బంగారం ఇస్తామన్నారు, అతిగతి లేదు. ఇలా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ఏం చెప్పారండి, 30 లక్షల నిరుద్యోగుల్ని అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సర్కార్ అని ప్రగల్భాలు పలికినటువంటి కాదు బాలరాజు గారు. ఇవన్నీ చర్చించడానికి కనీసం ఒక సంవత్సరం వారికి టైం ఇవ్వాలి కదా, వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంవత్సరాలు కాలేదు కదా. నేను ఏమంటే బ్రహ్మనాయుడు గారు, నేను ఒక డాక్టరేట్ చదువుకున్న విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్య విద్యార్థి నాయకుడిగా నేను ఏం చెప్తున్నానంటే, వీరు ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్ కు టైం ఉంది, అదేవిధంగా ఉద్యమకారులకు 250 గజాలకు వాళ్ళకి టైం ఉంది, కానీ తక్షణ అవసరాలు సార్, ఇప్పుడు ఆసరా పింఛన్ అనేది మంత్లీ ముసలి వాళ్ళు తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఆ పింఛన్ తీసుకోవడంతో వాళ్ళు ఏమైతుంది, మందుగోళీలు కొనుక్కుంటారు, అదేవిధంగా వాళ్ళ యొక్క జీవన వృద్ధి అనేది గడుస్తుంది, నెలల వాళ్ళ ఖర్చులకు ఉపయోగపడతాయి కదా. ఆసరా పెన్షన్ విషయంలో ఎందుకు తాస్కారం ఏంది? గతంలో 44 లక్షల మందికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆసరా పెన్షన్ ఇచ్చింది, మీరు పెంచినట్టు ఆ రోజు మేము ఒక్కరికి ఇచ్చాము 2000, మీరు ఇద్దరికి 4,000 ఇస్తామన్నారు, దాన్ని ఎందుకు ఇవ్వాలా, మీరు లేట్ చేస్తామన్నది తక్షణ అవసరం కదా బ్రహ్మనాయుడు గారు. రెండో అంశం, రైతు సంబంధించి ధాన్యము ఇవాళ బండ్య ధాన్యాన్ని అమ్ముకున్నాక దానికి బోనస్ ఇవ్వరు కదా, కాబట్టి తక్షణ అవసరాలైన వాటిని తీర్చమని చెప్తా ఉన్నాం. అదే విధంగా ఇంకో మాట కూడా చెప్పారు బ్రహ్మనాయుడు గారు, ఇలా ప్రైమ్ 9 టీవీ గారు చెప్పేందంటే, వీళ్ళు 100 రోజులలో పూర్తి చేస్తామని వాళ్ళే బౌండరీ లైన్ విధించుకున్నారు, వాళ్ళే డెడ్ లైన్ విధించుకున్నారు. సోనియా గాంధీ జన్మదినం రోజు ఖచ్చితంగా వీటిని అమలు చేసి తీరుతాము, వాటి మీదనే మొదటి సంతకం పెడతామని చెప్పేసి వాళ్ళు డెడ్ లైన్ విధించుకున్నారు. వాళ్ళు 100 రోజులలో పూర్తి చేస్తామన్నటువంటి హామీలను మేము అమలు చేయమంటా ఉన్నాం. 5 సంవత్సరాల కాలంలో అమలు చేయాల్సిన అంశాలు గురించి మేము జోలికి వెళ్ళట్లేదు. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారి మీద తిట్లు, దేవుని మీద ఒట్లు, ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయటువంటి తత్వం ఇది. ఎంతసేపు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏముంటదండి, పేగులు మెడకేసుకుంటా
షెడ్యూల్ ఉడబీక్తా, కనుగుడ్లు ఉడబీకి గోళీలు ఆడుకుంటా, పండబెట్టి తొక్కుతా, ఇదంటే ఒక ముఖ్యమంత్రి భాష మాట్లాడేది. రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా వారు ముఖ్యమంత్రి అన్నారు, వారికి పీపుల్ మ్యాండేట్ ఇచ్చారు, దాన్ని మేము ఆస్వాదిస్తాం, దాన్ని ఆహ్వానిస్తాం కూడా. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి మీద, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రథసారథి మీద, తెలంగాణ రాష్ట్రం కోసం అనేక త్యాగాలను చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఇవాళ మాట్లాడాల్సిన మాటలు ఏం మాట్లాడాలి? రైతాంగానికి ఏం ప్రయోజనాలు చేస్తూ మాట్లాడి ఇవాళ 20,000 ఎకరాలలో వరి అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిందని చెప్పేసి మీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. దాని మీద సమీక్ష చేయండి. ఇలా హైదరాబాద్ లో నీళ్లు లేకుండా నీళ్ళ కుళాయిల వద్ద, వాటర్ ట్యాంకర్ల వద్ద మహిళలు కొట్లాడే పరిస్థితి ఉన్నది. వాటర్ నెట్ తీర్చాల సమస్యను తీర్చాలో ప్రయత్నం చేయండి. రోజుకు హైదరాబాద్ లో బ్రహ్మానాయుడు గారు 6,000-7,000 ట్యాంకర్లు ఇలా బుక్ అవుతున్న పరిస్థితి. అంటే ఇది మే నెలలో విపరీతమైనటువంటి నీటి సమస్య ఉంటుంది, నీరు ఎండిపోయి ఉంటుంది. సో కాబట్టి ప్రతి మే నెలలో హైదరాబాద్ లో ఎప్పటి నుంచి కూడా వచ్చే సమస్య. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే సమస్య పోయిన సంవత్సరం ఇదే టైంలో ఉంది. బ్రహ్మనాయుడు గారు నేను ఏమంటున్నంటే ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ స్వల్పకాలిక అవసరాలు ఉంటవి, తాత్కాలిక అవసరాలు ఉంటవి, అదే విధంగా దీర్ఘకాలిక అవసరాలు ఉంటాయి. కాబట్టి ఇవాళ ఏదైతే తక్షణ అవసరాలు ఏదైతే ఉన్నాయో ఆ తక్షణ అవసరాలని ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అటువైపుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రఘునాథ్ బాబు గారు ఉన్నారు, వారు సెంట్రల్ లో టొబాకో చైర్మన్ కూడా పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు సీనియర్ నాయకులు, వారు లాంటి వాళ్ళు కూడా ఇలా ఓకే దేశం వెలిగిపోతుంది మేమేం కాదనట్లేం, మోదీ గారు దేశ భద్రతకు భరోసా ఇస్తామని మేము కాదనట్లేం. అయ్యా మరి ఇవాళ 338 ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎందుకు మూసేసిన అడుగు, ఎందుకు ఎన్ని అత్యధిక సంస్థలు ఎందుకు మూసేసిన అడుగుతా ఉన్నాము. 338 సంవత్సరాల్లో 16 లక్షల మంది పనిచేసేటువంటి ఉద్యోగులు ఇవాళ 14 లక్షలకు 2 లక్షల ఉద్యోగులు ఎందుకు తగ్గిరని అడుగుతా ఉన్నాము. ఇవాళ 12 లక్షల కోట్ల రూపాయలను అదాని అమ్మాయిలకు ఎందుకు రుణమాఫీ చేసిందని మాట్లాడుతా ఉన్నాము. అదే విధంగా పేదవాడికి ఇచ్చేటువంటి వాటిని మాత్రం ఎందుకు ఉచితాలు అంటా ఉన్నారు, ఎందుకు పెట్రోల్ ధరలపైన సమీక్ష చేయలేకపోతా ఉన్నారు, ఎందుకు డీజిల్ ధరలపైన సమీక్ష చేయలేకపోతా ఉన్నారు. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సాక్షిగా ఈ దేశంలో 13 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మాట్లాడినారు, ఎందుకు నింపలేకపోయినో మాట్లాడాల్సిన అవసరం ఉంది. 700 మంది రైతులు తనకు మద్దతు ధర కావాలని చెప్పేసి చనిపోయినటువంటి పరిస్థితి, వాటి మీద విచారణ చేయని పరిస్థితి, రైతుల మీద దాడి చేసిన మంత్రి పైన చర్యలు తీసుకునే పరిస్థితి, కనీసం ఎంఎస్పీ అమలు చేస్తామని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా చెప్పినాడు ప్రధానమంత్రి మోదీ గారు. అదేవిధంగా రైతులకు క్షమాపణ కూడా చెప్పినారు. ఎందుకు ఆ చట్టాలను అమలు చేయలేకపోతా ఉన్నారు, ఎందుకు స్వామినాథన్ సిఫార్సును అమలు చేయలేకపోతా ఉన్నారు. ఇవాళ సార్ పుల్వామా దాడుల గురించి మేము అడగట్లేం, దేశ భద్రత గురించి మేము కాదనట్లేం. మోదీ గారు వచ్చినాక ఈ దేశ భద్రత గతంలో దేశ భద్రత లేకుండా ఈ అంశాలు అనేవి కేంద్ర ప్రభుత్వం అనేది గాలి కొదిలేసి ఇవాళ ఓన్లీ విద్వేషాలండి. అత్రాస్ సంఘటనలు, ఇజాజ్ అంటారు, అదే విధంగా తినే తిండి పైన, కట్టుకునే బట్ట పైన, ఆచరించే మతం పైన, ఆచరించే కులం పైన, ఈ కులాల కుంపులాట్లేనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతా ఉంది. బీసీ రిజర్వేషన్లు, ఓబీసీ రిజర్వేషన్ అని చెప్పేసి. ఓబీసీ రిజర్వేషన్లకు అడ్డం పడ్డది కాంగ్రెస్ పార్టీ కాదా సార్? 1953లో జనవరిలో వేసినటువంటి కాకా కాలేకర్ కమిషన్ 1958లో రిపోర్ట్ ఇచ్చింది. 58లో రిపోర్ట్ ఇస్తే ఎందుకు అమలు చేయలేకపోయింది? ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వమే కదా గతంలో 20 ఏళ్ళు ఉన్నది. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉంది, ఆ రోజు రాహుల్ గాంధీ ప్రభుత్వం ఉంది, రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉంది. ఎందుకు వాళ్ళు చేయలేకపోయినారు? అదే విధంగా మరి మండల్ కమిషన్ సంబంధించి 79లో వేస్తే 90లో అమలు చేసినారు. అప్పుడున్న ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదా? ఇప్పుడే ఓబీసీల మీద ప్రేమ గుర్తొచ్చిందా? ఇప్పుడే కులగణ మీద ప్రేమ గుర్తొచ్చిందా? ఇప్పుడే కులగణ చేయాలి, ఇప్పుడే జనాభా లెక్కలు చేయాలని అది గుర్తొచ్చిందా? 2011లో ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ కాదు అధికారంలో ఉన్నది. 2011లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది 2014 వరకు. ఆ రోజు జనాభా లెక్కలను లెక్కించినారు, ఎందుకు అమలు చేయలేకపోయినారు? ఎందుకు కులగణాలన్నీ బయట పెట్టలేకపోయినారు? ఇవన్నీ అంశాలు ఇప్పుడు ఎన్ని 100 ఎలకలు తిన్న పిల్లట వచ్చి సంతాసభ పెట్టినట్టు, అంతకుడే సంతాసభ పెట్టినట్టు. ఇంతకీ బాలరాజు యాదవ్ గారు, తెలంగాణలో బీఆర్ఎస్ ఎన్ని స్థానాలను కైవసం చేసుకోబోతోంది పార్లమెంట్? నేను 2-3 అంశాలు చెప్తా ఉన్నారు బ్రహ్మనాయుడు గారు. ఇవాళ 6 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది 10 సంవత్సరాల తర్వాత. ఇవాళ 39 స్థానాలు భారత రాష్ట్ర సమితికి ఉన్నవి. 37.85% ఓట్ షేరింగ్ ఉన్నది. 87,53,000 ఓట్లు మాకు 2023 అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఓట్లేసినారు. కాంగ్రెస్ పార్టీ కంటే మేము ఓట్లలో చూస్తే 4 లక్షల తేడా, ఓట్ల శాతంలో చూస్తే 1.85% తేడా, సీట్ల పరంగా చూస్తే మాకు 21 సీట్లు మాత్రమే తేడా. కాబట్టి ఇలా 6 సీట్లు ఉన్నాయని అధికారంలోకి రావచ్చు,
ఆ ప్రతిపక్ష హోదా కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో రావచ్చు. ఇవాళ దేశంలో ఇండియా కూటమిలో ఎవరున్నారు సార్? నేను అడుగుతా ఉన్న బ్రహ్మనాయుడు గారు ప్రైమ్ నైన్ టీవీ ద్వారా. ఇవాళ ఇండియా కూటమి నుంచి పారిపోయే పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉంటది, కానీ సఖ్యతతో పనిచేయరు. కేరళలో సిపిఎం ఇండియా కూటమిలో ఉంటది, అక్కడ ఒకరికొకరు బద్ధశత్రులుగా పనిచేస్తారు. ఇలా అశోక్ చవాన్ లాంటి మాజీ ముఖ్యమంత్రులు ఇలా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిపోయే పరిస్థితి. ఎందుకు కారణం? రాహుల్ గాంధీ గారి విధానాలు, కాంగ్రెస్ పార్టీ విధానాలు ఒకవైపు, భారతీయ జనతా పార్టీ విధానాల మీద కొట్లాడుతా ఉన్నారు. ఇక్కడ ఇంకొక అంశం, బాలరాజ్ యాదవ్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థులు కనుక చూస్తే, తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులు కనుక చూస్తే, రాజకీయంగా బలహీనంగా ఉన్నటువంటి మెజారిటీ అభ్యర్థులు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు కదా. ఇదే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి సీట్లు ఇచ్చింది? ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత సీట్లు ఇచ్చినటువంటి అభ్యర్థులు ప్రొఫైల్ కనుక ఒకసారి చెక్ చేస్తే డిఫరెన్స్ కనిపించట్లేదా? లేదు, ప్రైమ్ నైన్ టీవీ ద్వారా మన బ్రహ్మనాయుడు గారు మీకు ఒకటి గుర్తు చేస్తా ఉన్నా. పదే ఒక అబద్ధాన్ని పలుసార్లు చెప్పడం వల్ల నిజమైంది అనేటువంటి ఒక గ్లోబల్ ప్రచారాన్ని ఇలా ప్రతిపక్ష పార్టీలుగా ఇలా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలంగాణలో, అదే విధంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్తుందానికి వాస్తవాలు చెప్తాను సార్. ఇలా మేము బలహీనంగా ఉంటే మా పార్టీ నుంచి పోయినటువంటి అభ్యర్థులు ఎట్లా అభ్యర్థులు అవుతారు సార్? ఇప్పుడు మేము పనికిరానప్పుడు, మేము అసమర్థులమైనప్పుడు మా పార్టీ నుంచి పోయినటువంటి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి అవుతాడు, మా పార్టీ నుంచి పోయినటువంటి సునీతా మహేందర్ రెడ్డి చేవేల్ మన మల్కాజిగిరిలో అభ్యర్థి అవుతారు, మా పార్టీ నుంచి పోయినటువంటి కడియం కావ్య వరంగల్ లో అభ్యర్థి అవుతారు, మా పార్టీ నుంచి పోయినటువంటి సికింద్రాబాద్ దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి. నేను మీ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు అంటలేదు. ఈ రోజు ప్రస్తుతం బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలో లేని పక్షంలో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఒకసారి కనుక పరిశీలిస్తే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అసెంబ్లీ కానీ పార్లమెంట్ అభ్యర్థులు కానీ పరిశీలిస్తే తేడా కనిపించడం లేదా? ప్రజలకే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు మీరు అనుకుంటా ఉన్నారు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పుట్టి తెలంగాణ ఉద్యమంలో పెరిగినటువంటి గాలి అనిల్ కుమార్ లాంటి వ్యక్తులకి గతంలో బీఆర్ఎస్ పార్టీ టికెట్ని నిరాకరించిన పరిస్థితి. మళ్ళీ ఆయన కాంగ్రెస్లో చేరారు, కాంగ్రెస్లో టికెట్ నిరాకరిస్తే మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చి ఈరోజు ఆయన జహీరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ గారు గతంలో ఎమ్మెల్సీ పనిచేసి ఈరోజు చేవెల నుంచి పోటీ చేస్తారు. అంటే వీళ్ళు పొలిటికల్గా ఇప్పుడు గతంలో మీరు పెట్టిన అభ్యర్థుల కన్నా వీరు కొంచెం వీక్గా ఉన్నటువంటి అభ్యర్థులు కాదా? మొదటి నుంచి బ్రహ్మనాయుడు గారు కొంత బలహీన వర్గాల అభ్యర్థులు అనగానే మీడియాకు బలహీనంగా కనపడతారు, అదేవిధంగా సమాజానికి కూడా బలహీనంగా కనపడతారు. వాళ్ళు బలమైన అభ్యర్థులని నేను అంటా ఉన్నాను. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు సుమారు 30-40 సంఘాలను, బీసీ సంఘాలను ఏకం చేసినటువంటి బలహీన వర్గాల నాయకుడు ఆయన. ముదిరాజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, బీసీల హక్కుల కోసం కొట్లాడిన నాయకుడు. వారు గతంలో ఎమ్మెల్సీగా కూడా పనిచేసినారు, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసినారు. ఇవన్నీ కూడా మీకు ఎట్లా? మరి అసెంబ్లీ ఎన్నికలు టికెట్ ఇవ్వలేకపోయారా? అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు టికెట్ ఇవ్వలేదు సార్? ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో టికెట్ ఇవ్వలేదు అనడానికి మా పార్టీకి సంబంధించినటువంటి ఎసులుబాట్లు కూడా ఉంటాయి కదా సార్. వారు మా పార్టీలో జాయిన్ అయిందే లేట్ గా జాయిన్ అయినారు. ఒకటి పాయింట్, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అనిల్ కుమార్ గారు సంబంధించి గతంలో మెదక్ ఎంపీగా పోటీ చేసినారు కాంగ్రెస్ పార్టీ నుంచి, మా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం. కాబట్టి బ్రహ్మనాయుడు గారు ఇవాళ భారత రాష్ట్ర సంసారి ఇలా అన్ని రాజకీయ పార్టీల కంటే ఈ తెలంగాణలో కాంగ్రెస్ అధికార పక్షం కంటే ఇవాళ ప్రతిపక్షంగా మేము ఏదో మోడీ వెలిగిపోతుందని చెప్పేసి మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ కంటే బలంగా ఉన్నది భారత రాష్ట్ర సమితిని. ఇవాళ రేపు పెద్ద ఎత్తున డబుల్ డిజిట్ లో ఇవాళ భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు. ఒక సునామీని సృష్టించబోతా ఉన్నాము. కేసీఆర్ ఎప్పుడైతే ప్రజల దగ్గరికి వచ్చినారో, రోడ్ షో చేసినారు, బస్సు యాత్ర నిర్వహించినారు, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం పోరుబాటు నిర్వహించారో ప్రజలందరికీ అర్థమైంది. ఈ రోజు తెలంగాణలో కేసీఆర్ లేకపోవడం వల్ల జరిగిన నష్టాలు చూస్తా ఉన్నారు. సార్, కేసీఆర్ వెళ్ళినటువంటి 140 రోజులకే కరెంటు మాయమైందా సార్? కేసీఆర్ వెళ్ళిపోయినటువంటి 140 రోజులకే ఇన్వర్టర్లు కన్వర్టర్లు వస్తాయా సార్? కేసీఆర్ వెళ్ళిపోయినటువంటి 140 రోజులకే రైతు దగ్గర ధాన్యం కొనుగోలు చేయరా సార్? కేసీఆర్ వెళ్ళిపోయిన 140 రోజులకే ఆసరా పింఛన్ అందదా సార్? కేసీఆర్ వెళ్ళిన 140 రోజులకే రైతు భరోసా నిధులు విడుదల చేయరా సార్? కేసీఆర్ వెళ్ళినటువంటి 140 రోజులకే కళ్యాణ లక్ష్మి చెక్కులు రావా సార్? తులం బంగారం సార్, ఇలా హామీల గురించి మీరు వాళ్ళని చెప్తూనే ఉన్నారు సార్. ఇలా హామీలు ఎన్ని రకాల హామీలు ఇచ్చారు సార్? ప్రజల దగ్గర అసంబద్ధమైన హామీలు ఇచ్చినారు. ఇవాళ నిరుద్యోగ క్యాలెండర్ అని చెప్పినారు, నిరుద్యోగ భృతి అని చెప్పినారు, తులం బంగారం అని చెప్పినారు, రైతు రుణమాఫీ అని చెప్పినారు, కౌలు రైతులకు 15,000 అన్నారు, రైతు కూలీలకు 12,000 అన్నారు, ఉద్యమకాలకు 250 గజ స్థలం అన్నారు, మహిళలకు నెల 2,500 రూపాయల సపోర్ట్ ప్రైస్ అన్నారు. ఎన్ని రకాల హామీలు ఇచ్చారు సార్?
ఒక్క 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 హామీని అమలు చేశారా సార్? ఇలా నేను భారతీయ జనతా పార్టీ కూడా అడుగుతా ఉన్నాను, మోదీ గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు విభజన చట్టంలో హామీల్ని ఎందుకు నెరవేర్చలేకపోయినారు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వ్యాగన్ల ఫ్యాక్టరీగా ఎందుకు మార్చినారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అదే విధంగా బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇయ్యలేకపోయినారు? నవోదయ విశ్వవిద్యాలయం ఎందుకు కేటాయించలేకపోయినారు? దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేకపోయిందని ప్రశ్నిస్తా ఉన్నాను. వెనకబడిన జిల్లాలకు ఎందుకు నిధులు ఇవ్వలేకపోయినా అడుగుతా ఉన్నాను. ఎందుకు ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐఎంలు తెలంగాణ ఎందుకు నోచుకోలేకపోయిందని అడుగుతా ఉన్నాను. ఇవన్నీ అంశాలను ఎందుకు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కానీ, పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టు కానీ ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేకపోయినరు? ప్రధానమంత్రి మోదీ గారు చెప్పారు కదా డీకేఆర్న సాక్షిగా 2014లో మిషన్, అదేవిధంగా మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది కదా, 24,500 కోట్లు ఇవ్వాలని చెప్పేసి నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది కదా. నీతి ఆయోగ్ సిఫార్సును ఎందుకు పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం? బాలరాజు గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. అడుగుతా ఉన్నాను. రఘునందన్ గారు బాలరాజు యాదవ్ గారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతారా? పంచాయతీలు పెట్టి ఓట్లు పొందే రాజకీయమేనా?